Hello everyone, welcome to another video of BTech Simplified. సో ఇవాళ వీడియోలో మనం రిమైనింగ్ టాస్క్ చూద్దాము. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఇన్పుట్ టాస్క్. సో ఇన్పుట్ అంటే ఏంటంటే ఇన్పుట్ ఈజ్ అ ఫంక్షన్ విచ్ ఈస్ యూస్ టు కలెక్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్. యూజర్ ఇచ్చే ఇన్పుట్ని కలెక్ట్ చేసుకొని మనం ఆ ఇన్పుట్ని మనం కోడ్లో యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజర్ ఇచ్చే ఇన్పుట్ని తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకొని దాన్ని మనం ఫర్దర్గా కోడ్లో యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా ఇవ్వచ్చు అంటే మనం ఇన్పుట్ అని ఇచ్చేసి బ్రాకెట్లో వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఇచ్చి తర్వాత ప్రింట్ ఇన్పుట్ అని ఇస్తే మనకి ఆ ఇన్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మన టాస్క్ ఏంటంటే అప్డేట్ ద కోడ్ టు యాడ్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ యూజర్ ఇన్పుట్ని తీసుకోవాలి, దాన్ని హలో అని చెప్పి నేమ్ కూడా ప్రింట్ అవ్వాలి. అది మనం ఎలా ఇవ్వచ్చు అంటే ఫస్ట్ ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఇస్తే అవుట్పుట్ రిజల్ట్ స్క్రీన్ మీద వాట్ ఈస్ యువర్ నేమ్ అని చూపిస్తుంది. అక్కడ మన నేమ్ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేయొచ్చు? ప్రింట్ చేయాలంటే అది ఏదైనా వేరియబుల్లో స్టోర్ అవ్వాలి. సో వేరియబుల్స్ గురించి తర్వాత చూద్దాం. ప్రజెంట్ మనం ఒక సింగిల్ కోడ్ యూస్ చేసి మనం ఇచ్చిన యూజర్ ఇన్పుట్ని ఎలా ప్రింట్ చేయొచ్చో చూద్దాం. సో ప్రింట్ అని ఇచ్చేసి హలో ప్లస్ ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఇస్తే మనకి అక్కడ ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేమ్ ఇన్పుట్ ఇవ్వగానే హలో అని నేమ్తో యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం స్పేస్ ఇవ్వాలి. సో ఇక్కడ హలో మేఘ్నా దగ్గర స్పేస్ ఇవ్వాలి అండ్ ఆల్సో ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయొచ్చు? బై యూజింగ్ స్ట్రింగ్ కాంకాటినేషన్. ఏదైతే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామో స్ట్రింగ్ కాంకాటినేషన్ యూస్ చేసి దాన్ని మనం ప్రింట్ చేయొచ్చు. సో స్పేస్ ఇవ్వాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. సో హలో పక్కన స్పేస్ ఇవ్వచ్చు అండ్ వాట్ ఈస్ యువర్ నేమ్ తర్వాత ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయాలి. ఆ స్ట్రింగ్లో ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది యాడ్ చేయొచ్చు. సో మేఘ్నా అని ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ మనకి హలో మేఘ్నా ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, బట్ మనకి స్పేస్ రాలేదు. సో ఇక్కడ ఏం మిస్టేక్ చేసాం మనం? ఇన్పుట్ దగ్గర కాదు ఇవ్వాల్సింది, హలో అనే స్ట్రింగ్లో ఒక స్పేస్ యాడ్ చేస్తే మనకి హలో స్పేస్ మేఘ్నా ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది వస్తుంది. ఇంకొక మెథడ్ ఉంది స్పేస్ ఇవ్వడానికి. ఏంటంటే ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయొచ్చు. స్పేస్ ఉన్న ఒక స్ట్రింగ్ యాడ్ చేస్తే మనకి హలో తర్వాత స్పేస్ అనేది వస్తుంది. సో ఎలాగైనా మనం స్పేస్ అనేది యాడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఇన్పుట్స్. ఇన్పుట్ అంటే ఏంటంటే మన యూజర్ ఇన్పుట్ని కలెక్ట్ చేసుకొని దాన్ని మనం ప్రింట్ చేయడానికి లేదా ఫర్దర్గా కోడ్లో యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే ఏంటి? ఏదైతే మనం యూజర్ ఇన్పుట్ తీసుకుంటుందో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవచ్చు మనం. సో టు స్టోర్ ద యూజర్ ఇన్పుట్ వి యూస్ వేరియబుల్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఆ వేరియబుల్స్లో ఇన్పుట్ వాల్యూని ఎలా అసైన్ చేయొచ్చు అండ్ ఆ వేరియబుల్ యొక్క లెంత్ ఎలా చెక్ చేయొచ్చో ఇవాళ మనం చూద్దాం. సో ఫస్ట్ ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అని తీసుకుంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. సపోజ్ నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ నేమ్. సో ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో ఆ ఇన్పుట్ని నేమ్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. సో మనం ఆ నేమ్ అనే వేరియబుల్ని ప్రింట్ చేసినప్పుడు ఆ నేమ్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. చూడండి, ప్రింట్ ఇచ్చేసి నేమ్ అని ఇస్తే మనకి ఇప్పుడు ఈ కోడ్ని మనం రన్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది, వాట్ ఈస్ యువర్ నేమ్ అనే ఇన్పుట్ తీసుకుంటుంది. అక్కడ మనం నేమ్ ఇస్తే ఈ ఫస్ట్ కామెంట్ని మనం ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మనం కామెంట్ చేద్దాం. కామెంట్ చేయాలంటే దాన్ని కంట్రోల్ ఎంటర్ చేస్తే అది కామెంట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ రీరన్ చేస్తే మనకి వాట్ ఈస్ యువర్ నేమ్ అని వచ్చింది. అక్కడ మనం మన నేమ్ ఇన్పుట్ ఇస్తే నెక్స్ట్ ఆ నేమ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ప్రింట్ ఆఫ్ ఇన్పుట్ వాట్ ఈస్ యువర్ నేమ్ అని ఇవ్వకుండా దాన్ని సింపుల్గా ఒక వేరియబుల్లో పెట్టేసి ప్రింట్ ఆఫ్ దట్ వేరియబుల్ అని ఇచ్చాం. సో మనకి అక్కడ ఆ వేరియబుల్ అనేది ప్రింట్ అయింది. అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. నేమ్ ఈక్వల్ టు మేఘ్నా అని వచ్చేసి ప్రింట్ నేమ్ అని కొడితే మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది? ఈ పై రెండింటిని మనం కామెంట్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే రన్ చేస్తే మనకి ఎర్రర్ వచ్చింది.
ఎందుకంటే మేఘన అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఎప్పుడైనా కొటేషన్ మార్క్స్లో ఇవ్వాలి మనం. సో కొటేషన్ మార్క్స్ మేఘన అని ఇచ్చేసి ప్రింట్ నేమ్ కొడితే ఇప్పుడు రన్ చేస్తే మనకి మేఘన అనేది ప్రింట్ అయింది. సో ఇలా మనం వేరియబుల్స్ని యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, చెక్ ద లెంత్ ఆఫ్ ద యూజర్ ఇన్పుట్. యూజర్ ఇన్పుట్ యొక్క లెంత్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో అలా చేయాలంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీకు పైథాన్లో ఎలాంటి డౌట్ ఉన్నా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఆ డౌట్స్ ఈజీగా క్లారిఫై అయిపోతాయి. సో హౌ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్ పైథాన్. మనం యూస్ చేసే ప్లాట్ఫామ్ పైథాన్ కాబట్టి పైథాన్ టైప్ చేస్తే W3 Schools అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మనకి ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది. సో స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూస్ చేసే ఫంక్షన్ వచ్చేసి LEN బ్రాకెట్స్. సో లెంత్ ఆఫ్ అని ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే ఆ వేరియబుల్లో ఉన్న స్ట్రింగ్ వాల్యూ యొక్క లెంత్ అనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ పైచామ్లోకి వచ్చేసి సో ఇప్పుడు మనం ఈ నేమ్ అనే వేరియబుల్ యొక్క లెంత్ని ఐడెంటిఫై చేయాలి. సో దీన్ని కామెంట్ చేసేసి నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే సో నేమ్ అనే వేరియబుల్కి ఇన్పుట్ ఇవ్వండి. ఇన్పుట్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఇప్పుడు దీని లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ లైన్లో ప్రింట్ లెంత్ ఆఫ్ LEN బ్రాకెట్స్లో వేరియబుల్ నేమ్ అంటే నేమ్ అని ఇచ్చి రన్ చేస్తే మనకి కోడ్ రన్ అవుతుంది. సో ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ దగ్గర మీ నేమ్ ఇవ్వండి. సో మేఘన. ఇప్పుడు దీని లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి అవుట్పుట్ వస్తుంది. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మేఘనలో? 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ 7 అని మనకి అవుట్పుట్లో వచ్చేస్తుంది. సో లెంత్ ఆఫ్ ద వేరియబుల్ అనే టాస్క్ మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఒక సింగిల్ లైన్లో మనం జస్ట్ రైట్ ఎవ్రీథింగ్ ఇన్ జస్ట్ 1 లైన్ ఆఫ్ కోడ్. మొత్తం ఏదైతే మనం కోడింగ్ చేసామో అదంతా ఒకటే లైన్లో మనకి వచ్చేయాలి. సో ఒకటే లైన్లో వేరియబుల్ తీసేసుకోవాలి, దాన్ని స్టోర్ చేసుకోవాలి అండ్ దాని లెంత్ని కూడా మనకి ప్రింట్ చేయాలి. సో ఎలాంటి కామెంట్ ఇవ్వచ్చు మనం, కమాండ్ ఎలా ఇవ్వచ్చు, ప్రింట్ ఆఫ్. సో లెంత్ కావాలి కాబట్టి లెంత్ ఆఫ్ ఇన్పుట్ ఇవ్వాలి. సో ఇన్పుట్ ఎలా ఇవ్వచ్చు, ఇన్పుట్ ఆఫ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఒక సింగిల్ కమాండ్లో మనకి వాల్యూ నేమ్ తీసుకుంటుంది, ఆ నేమ్ని స్టోర్ చేసుకుంటుంది, ఆ నేమ్ యొక్క లెంత్ని మనకి అవుట్పుట్ స్క్రీన్లో ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ నేమ్ ఇచ్చేస్తే కనుక వాట్ ఈజ్ యువర్ నేమ్ దగ్గర సో నేమ్ తీసుకొని అవుట్పుట్ మనకి లెంత్ అనేది ఇచ్చేస్తుంది. సో మొత్తం ఒక సింగిల్ కమాండ్లో ఎగ్జిక్యూట్ అయింది. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే స్ప్లిట్ ఎవ్రీథింగ్ ఇంటూ వేరియబుల్స్. సో ఇప్పుడు ఏదైతే సింగిల్ కమాండ్ మనం రాసామో దాన్ని వేరియబుల్స్గా, సపరేట్ వేరియబుల్స్గా డివైడ్ చేయాలి. అండ్ ఒక వేరియబుల్ నేమ్ వచ్చేసి యూజర్ నేమ్, ఇంకోటి ఏమో వచ్చేసి లెంత్. సో యూజర్ నేమ్ అండ్ లెంత్ అనే 2 వేరియబుల్స్ని యూజ్ చేసి మనం లెంత్ ఆఫ్ ద వేరియబుల్ని క్యాల్కులేట్ చేయాలి. సో ఎలా చేయొచ్చు, సో దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు. సో ప్రీవియస్ కమాండ్ని కమెంట్ చేసేయండి, కంట్రోల్ // నొక్కితే అది కమెంట్ లాగా మారిపోతుంది. సో ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి యూజర్ నేమ్. యూజర్ నేమ్లో మనం ఇన్పుట్ ఇస్తాం, వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే ఇన్పుట్ని యూజర్ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి లెంత్. సో లెంత్లో ఏం తీసుకోవాలి, మనం కమాండ్ ఇవ్వాలి, లెంత్ ఆఫ్ యూజర్ నేమ్. సో లెంత్ ఆఫ్ LEN ఆఫ్ బ్రాకెట్లో యూజర్ నేమ్ అని ఇస్తే ఆ యూజర్ నేమ్ యొక్క లెంత్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో నెక్స్ట్ కమాండ్ ఏమో ఉంటుంది గెస్ చేయండి. మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అవ్వాలి, లెంత్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ ఆఫ్ లెంత్ అనిస్తే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తే చూడండి ఏమవుతుందో. మనం ఇక్కడ సపరేట్ వేరియబుల్స్గా డివైడ్ చేసాము అండ్ యూజర్ నేమ్ అండ్ లెంత్ అనే 2 వేరియబుల్స్ యూజ్ చేసి మనం
లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ని క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్ దగ్గర మన ఇన్పుట్ ఇవ్వండి, అవుట్పుట్ 7 వచ్చేసింది. సో ఒకే ప్రోగ్రామ్ని మనం వేరియస్ టైప్స్లో మనం కోడ్ చేయొచ్చు. అంతా సింగిల్ కమాండ్ ఇవ్వచ్చు, లేదా వీ కెన్ స్ప్లిట్ ద కమాండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ నేమింగ్ ఎలా ఇవ్వాలో చూద్దాం. కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి నేమ్స్ ఇచ్చేప్పుడు. సో ఫస్ట్ రూల్ వచ్చేసి మేక్ షూర్ యువర్ వేరియబుల్ నేమ్స్ ఆర్ డిస్క్రిప్టివ్. సింగిల్ లెటర్స్లో కాకుండా కొంచెం డిస్క్రిప్టివ్గా ఇస్తే ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా కోడ్ని మళ్ళీ చూసుకున్నప్పుడు గుర్తొస్తుంది. ఒకవేళ నేమ్ బదులు జస్ట్ ఎన్, లెంత్ బదులు ఎల్ అని ఇచ్చారనుకో, ఒక 10-15 డేస్ తర్వాత మీ కోడ్ చూసుకున్నప్పుడు మీకు గుర్తు రాకపోవచ్చు ఎన్ ఏంటిది, ఎల్ ఏంటిది అనేది. సో డిస్క్రిప్టివ్గా ప్రాపర్గా కంప్లీట్ నేమ్ ఇస్తే మనకి ఒక 100 డేస్ 200 డేస్ తర్వాత మన కోడ్ మొత్తం చెక్ చేసుకున్నా మనకి తెలుస్తుంది ఏ వేరియబుల్లో ఏ డేటా ఉంది అనేది మనకి క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ రూల్ వచ్చేసి డోంట్ హ్యావ్ స్పేసెస్ బిట్వీన్ వర్డ్స్. సో ఈ వర్డ్స్ మధ్యలో మనం స్పేస్ అనేవి ఇవ్వకూడదు. వేరియబుల్కి ఏదైతే మనం వర్డ్స్ యూజ్ చేస్తున్నామో స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇస్తే ఏమవుతుంది, సపోజ్ ఇక్కడ యూజర్ నేమ్ స్పేస్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ అని ఇచ్చాం. సో దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సో స్పేస్ అనేది ఇవ్వకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పేస్ మనం అండర్స్కోర్ అనేది యూస్ చేయొచ్చు. స్పేస్ బదులు అండర్స్కోర్ సింబల్ని యూస్ చేసి మనం యూజర్ నేమ్స్ వేరియబుల్స్ అనేవి ఇవ్వచ్చు. సో ఇక్కడ యూజర్ నేమ్ని చేంజ్ చేస్తే మనకి ప్రాపర్గా కోడ్ అనేది రన్ అవుతుంది. సో ఎన్ ప్లేస్లో యూజర్ నేమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ సో దీన్ని మనం ఇప్పుడు రన్ చేస్తే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ రూల్ వచ్చేసి డోంట్ స్టార్ట్ విత్ నెంబర్స్. వేరియబుల్స్ ఎప్పుడు కూడా నెంబర్స్తో స్టార్ట్ అవ్వకూడదు. సపోజ్ ఇక్కడ మనం 1L అని ఇచ్చామనుకోండి, 1 లెంత్. సో దీన్ని రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. సో సేమ్ ఇక్కడ కొడతాం ప్రింట్ ఆఫ్ 1 లెంత్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, మనకి ఎర్రర్ వచ్చింది. అగైన్ మనకి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది. సింటాక్స్ ఎర్రర్ అంటే మనం స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో చేసాం మనం. సో ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ముందు ఎప్పుడు కూడా మనం నెంబర్స్ అనేవి యూజ్ చేయకూడదు. నెక్స్ట్ రూల్ వచ్చేసి డోంట్ యూస్ స్పెషల్ వర్డ్స్ లైక్ ప్రింట్ ఇన్పుట్. వేరియబుల్ నేమ్స్ ఏదైతే వేరియబుల్లో మనం డేటా స్టోర్ చేస్తున్నామో దానికి ఎప్పుడు కూడా మనం ప్రింట్ లేదా ఇన్పుట్ అనేవి ఇవ్వకుండా ఉంటే బెటర్. సో ఇక్కడ మనం స్పెషల్ వేరియబుల్స్ లైక్ ఇన్పుట్, ప్రింట్ని వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు. చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అలా చేయకుండా ఉంటే బెటర్. నెక్స్ట్ ఏంటంటే టైపోస్ లేకుండా చూసుకోవాలి. సో దీస్ ఆర్ సమ్ రూల్స్ మనం ఫాలో అవ్వాల్సిన వేరియబుల్స్ నేమ్స్ ఇచ్చేప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఒక ప్రాజెక్ట్ చేద్దాం మనం, దట్ ఈస్ బ్యాండ్ నేమ్ జనరేటర్. ఏదన్నా ఒక బ్యాండ్ నేమ్ని మనం సజెస్ట్ చేయాలి. యూజర్ ఇచ్చే ఇన్పుట్ బట్టి మనం ఒక బ్యాండ్ నేమ్ని సజెస్ట్ చేయాలి. సపోజ్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ స్టెప్స్ అనేవి ఫాలో అవుదాం. క్రియేట్ ఏ గ్రీటింగ్ ఫర్ యువర్ ప్రోగ్రామ్. గ్రీటింగ్ ఎలా ఇవ్వచ్చు, సో ప్రింట్ అని ఇచ్చి వెల్కమ్ టు బ్యాండ్ నేమ్ జనరేటర్. సో ఇది వాళ్ళ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఇలా మనం గ్రీటింగ్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆస్క్ ద యూజర్ ఫర్ ద సిటీ దట్ దే గ్రూ అప్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఏ వేరియబుల్. సో సిటీ అనే ఒక వేరియబుల్లో వాళ్ళు ఏ సిటీలో గ్రో అయ్యారు అనే డేటాని స్టోర్ చేసుకోవాలి. సో సిటీ అనే వేరియబుల్ ఇచ్చి ఈక్వల్ టు ఇన్పుట్ యూస్ చేయాలి. ఇన్పుట్లో మనం ఏమి ఇస్తాం, సో విచ్ సిటీ డిడ్ దే గ్రో అప్, విచ్ సిటీ సో ఇప్పుడు ఏదైతే సిటీలో వాళ్ళు గ్రో అయ్యారో దాన్ని ఇన్పుట్గా తీసుకొని దాన్ని సిటీ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. విచ్ సిటీ డిడ్ యూ గ్రో అప్. నెక్స్ట్
నెక్స్ట్ ఏం చేయమన్నారు, ఆస్క్ ద యూజర్ ఫర్ ద నేమ్ ఆఫ్ ఎ పెట్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఏ వేరియబుల్. వాళ్ళ పెట్ నేమ్ని తీసుకోండి. ఇవి మీరు ఏమైనా ఇవ్వచ్చు, ఏదైనా సమ్ ర్యాండమ్గా 2 వేరియబుల్స్ తీసుకొని ఆ రెండింటిని కంబైన్ చేసి వాళ్ళ బ్యాండ్ నేమ్ని జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏమేమి తీసుకుంటాం అంటే సిటీ అండ్ పెట్ తీసుకుంటాం. సో పెట్ ఈక్వల్ టు అని ఇచ్చేసి ఇన్పుట్లో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ పెట్ అని ఇస్తే ఆ ఏదైతే వాళ్ళు డేటా ఇస్తారో దాన్ని పెట్ అనే వేరియబుల్లో సేవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిటీ అండ్ పెట్ రెండింటిని కంబైన్ చేసి వాళ్ళకి బ్యాండ్ నేమ్ని జనరేట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక హింట్ ఇచ్చారు మనకి, మేక్ షూర్ దట్ ద ఇన్పుట్ కర్సర్ షోస్ అనే నెక్స్ట్ లైన్. సో ఇక్కడ న్యూ లైన్ కమాండ్ ఇవ్వకపోతే ఏమైందంటే వాళ్ళు ఏదైతే ఇన్పుట్ ఇచ్చారో అది క్వశ్చన్ పక్కనే వచ్చేస్తుంది, విత్ సిటీ డిడ్ యూ గ్రో అప్ పక్కనే ఆన్సర్ వస్తుంది. సో దాన్ని మనం నెక్స్ట్ లైన్లో జనరేట్ చేయాలి కాబట్టి న్యూ లైన్ అనే కమాండ్ ఇస్తే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ అనేది న్యూ లైన్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కంబైన్ చేయాలి రెండింటిని. సో కంబైన్ చేసి ప్రింట్ చేయడానికి ప్రింట్ ఇచ్చేసి మనం స్ట్రింగ్ కాంకాటినేషన్ యూజ్ చేయాలి. ఏదైతే మనం ప్రీవియస్ వీడియో నేర్చుకున్నామో స్ట్రింగ్ కాంకాటినేషన్ అలా ఇవ్వచ్చు. యువర్ బ్యాండ్ నేమ్ ఈస్ అని స్పేస్ ఇచ్చి, ఇక్కడ మనం స్పేస్ ఇస్తే వాళ్ళ అవుట్పుట్లో కూడా స్క్రీన్ మీద స్పేస్ అనేది వస్తుంది. సో యువర్ బ్యాండ్ నేమ్ ఈస్ స్పేస్ ప్లస్ అని ఇస్తే నెక్స్ట్ స్ట్రింగ్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ఏంటి, సిటీ వేరియబుల్ ప్లస్ పెట్. సిటీకి పెట్కి మధ్యలో మనం కొంచెం స్పేస్ ఇచ్చాం. ఇక్కడ దాన్ని ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ విత్ సిటీ డిడ్ యూ గ్రో అప్ అనే క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ వెల్కమ్ వస్తుంది. నెక్స్ట్ విత్ సిటీ డిడ్ యూ గ్రో అప్ దగ్గర సో ఫస్ట్ వెల్కమ్ టు బ్యాండ్ నేమ్ జనరేటర్ వచ్చి నెక్స్ట్ విత్ సిటీ డిడ్ యూ గ్రో అప్. ఇక్కడ మనం యూజర్ అనే అతను ఇన్పుట్ ఇస్తాడు. సపోజ్ నేను విజయవాడలో గ్రో అయ్యాను, సో విజయవాడ అని ఇచ్చాను. నెక్స్ట్ వాట్ ఈస్ నేమ్ ఆఫ్ యువర్ పెట్. సో ఇది ర్యాండమ్, మీ దగ్గర ఏమైనా పెట్ ఉంటే దాన్ని నేమ్ ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ కొంతసేపు ఆలోచించి టామీ అని ఇచ్చాను. సో టామీ. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుందంటే యువర్ బ్యాండ్ నేమ్ ఈస్ అని స్పేస్ వచ్చి విజయవాడ స్పేస్ టామీ. ఇది కొంచెం ఫన్నీగా ఉంది. సో మనకు ఒక బ్యాండ్ నేమ్ అనేది జనరేట్ అయింది. సో మన ఫస్ట్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం డే 2 టాస్క్ చూద్దాం. డే 2 టాస్క్ వచ్చేసి డేటా టైప్స్. సో డేటా టైప్స్ డిఫరెంట్ ఉంటాయి, స్ట్రింగ్స్, ఇంటీజర్స్, ఫ్లోట్స్, బూలియన్స్, నెక్స్ట్ టైప్ ఎర్రర్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, నెంబర్ మ్యానిపులేషన్, అవన్నీ చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.